హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలా మందికి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అన్న దానికి రీజన్ అయితే పీసీఓడి అని చెప్తాము, థైరాయిడ్ అని చెప్తాము, ఒబెసిటీ అంటాము. నెలసరి సరిగ్గా రాక పిల్లలు కనట్లేదు అనేసి అనుకుంటాము. అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా కొంచెం కష్టము రెగ్యులర్ వాళ్ళకంటే అనేసి డాక్టర్స్ కూడా చెప్తుంటారు. మరి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ శృతి ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే అండి. నమస్తే. అయితే మనకి యూజువల్గా కన్సీవ్ అవ్వాలి అంటే నార్మల్ వాళ్ళకి ఓకే, పిల్లలు పుట్టట్లేదు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి పీసీఓడి అంటాము, లైక్ థైరాయిడ్ అంటారు, ఒబెసిటీ అంటారు, మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనేసి చాలా రీజన్స్ ఉంటాయి. వీళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అని అంటాము. సో మీది ఐవీఎఫ్ సెంటర్ కాబట్టి, సో ఐవీఎఫ్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది? సో అందరికీ తెలిసిన విషయమే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ మధ్య చాలా మందిలో చూస్తున్నాము. అండ్ జనరలీ ఫీమేల్స్ లో ఈ మంత్ ఫస్ట్ కి వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రావాల్సిందే పీరియడ్. ఒక్క డే అటు ఇటు అయినా అది వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అవుతుంటారు. అంటే పీరియడ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ ఫీమేల్స్ జనరలీ. బట్ అంత అవసరం లేదండి. మీకు పీరియడ్స్ అనేవి 26 డే సైకిల్ కానివ్వచ్చు, లేదా 35 డే సైకిల్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో 30 డేస్ ఎగ్జాక్ట్లీ ఉండాల్సిన అవసరం లేదండి. సో బిఫోర్ ఒక 4 డేస్ ముందు వచ్చినా, దాటి ఒక 4 డేస్ తర్వాత తెచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే కూడా తక్కువ అంటే ఎవ్రీ 15 డేస్కి రావటం, ఎవ్రీ 10 డేస్కి రావటం, లేదా 1.5 month 2 months అయినా పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఫస్ట్ చెప్పాలి. సో జస్ట్ 3-4 డేస్ అటు ఇటు ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ అని అనుకోవద్దు మనం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ అందరికీ తెలిసింది, ఇట్ ఇస్ పీసీఓడి. పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, నీటి బుడగలు అంటారు, బబుల్స్ అంటారు. సో రకరకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా నథింగ్ బట్ పీసీఓడి. ఇది ఏంటి పీసీఓడిలో ప్రాబ్లం అంటే, పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎగ్స్ కంటే కూడా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఎగ్స్ ఉంటాయి వాళ్ళకి. నార్మలీ అమ్మాయిలలో రైట్ సైడ్ ఓవరీలో ఒక 6 to 8 eggs, లెఫ్ట్ సైడ్ ఓవరీలో 6 to 8 eggs ఉండాలి. బట్ పీసీఓడి వాళ్ళలో రైట్ లో more than 20, లెఫ్ట్ లో more than 20 eggs ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో 4-5 వంట చేస్తాం, అది మనకు అలవాటే. సడన్ గా 100 మందికి వంట చేయమంటే మనకు వస్తుందా? సో అంతే. సో ఇలానే సిమిలర్లీ మన బాడీలో ఉండే హార్మోన్ అంతా కూడా 6 to 8 eggs రిలీజ్ అవ్వడానికి అలవాటు పడింది. సో ఆ హార్మోన్ మన బాడీకి సరిపోతుంది. బట్ పీసీఓడిలో 20 to 40 eggs ఉండటం వల్ల మనకి రిలీజ్ అయ్యే హార్మోన్ సరిపోవట్లేదు ఆ ఎగ్స్ కి. అందుకనే వీళ్ళకి ఎగ్ గ్రోత్ న్యాచురల్ గా అవ్వదు. సో బయట నుంచి మనం ఎక్స్ట్రా హార్మోన్, ఒక హెల్ప్ తీసుకుంటే తప్ప వీళ్ళలో ఎగ్స్ గ్రో కావు. ఎగ్స్ గ్రో కానప్పుడు పీరియడ్ టైంకి రాదు. సో దిస్ ఇస్ ద బేసిక్ రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎగ్ పెరగదు, పీరియడ్ టైంకి రాదనమాట. ఎప్పుడు ఎగ్ పెరుగుతుంది అనేది కూడా చెప్పలేము. సో ఇలాంటి వాళ్ళల్లో మనం కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అలా ఇస్తూ ఉంటాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చండి. అదొక అపోహ మాత్రమే. వీళ్ళు న్యాచురల్ కన్సీవ్ అవ్వరు, వీళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఏం అవసరం లేదండి. చిన్నగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే బ్యూటిఫుల్ గా కన్సీవ్ అయిపోతారు. సో దాంట్లో డౌట్ లేదు. అండ్ ఇంకోటి, వీళ్ళల్లో ఐవీఎఫ్ పద్ధతి ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటే, పీసీఓడి వాళ్ళలో ఎగ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము, ఓవ్యులేషన్ కరెక్ట్ గా జరగకపోవడమే కాకుండా వీళ్ళలో కొంచెం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా తక్కువ ఉంటది అనమాట. సో ఎగ్ క్వాలిటీ అంటారు కదా, ఇప్పుడు మనం షాప్ కి వెళ్తాము, స్వీట్స్ కొనుక్కుంటాం, చూడడానికి స్వీట్స్ బాగానే కనిపిస్తాయి, తింటేనే కదా టేస్ట్ తెలుస్తుంది. సో ఎగ్ క్వాలిటీ కూడా విడుదల అయితే ప్రెగ్నెన్సీ వస్తేనే తప్ప అది మంచి క్వాలిటీ అని మనం చెప్పరాదు. సో పీసీఓడి వాళ్ళలో జనరల్ గా లో క్వాలిటీ ఎగ్సే ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఎగ్ విడుదలైనా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలా న్యాచురల్ గా ట్రై చేసి, మెడిసిన్స్ తో ట్రై చేసి ఎగ్ రిలీజ్ అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలా డిప్రెస్ అయిపోతారు, ఇంకా మాకు పిల్లలు కారేమో అని రకరకాల ఆలోచనలు పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే మనకు ఐవీఎఫ్ హెల్ప్ చేస్తుందండి. సో బికాస్ ఐవీఎఫ్ లో యూజ్ చేసే హార్మోన్స్ ప్యూరిఫైడ్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన హార్మోన్. సో మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోనే, కాకపోతే బయట ప్లాంట్ ద్వారా తయారు చేస్తారు. సో ఈ హార్మోన్ ఇవ్వటం వల్ల ఆ అండం యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి వాళ్ళలో. సో వన్స్ ద ఎగ్ క్వాలిటీ ఇస్ ఇంప్రూవ్డ్, ఒక్కసారి మంచి క్వాలిటీ ఎగ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఎగ్స్ తో మనం ప్రెగ్నెన్సీ పొందడం చాలా ఈజీ. సో పీసీఓడిలో 2 ప్రాబ్లమ్స్, ఒకటి క్వాలిటీ ఇష్యూ, ఒకటి ఓవ్యులేషన్ ఇష్యూ. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఐవీఎఫ్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకైనా కూడా IVF will give the maximum success అన్నమాట.
ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యా థ్యాంక్ యూ.